ప్రభుత్వ డిగ్రీ కళాశాల చండూరు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ ఆధ్వర్యంలో మనం ఆన్లైన్ క్లాసులు నిర్వహించుకుంటున్నాము. దాంట్లో భాగంగా ఈరోజు సెమిస్టర్ 1 BA మొదటి సంవత్సరం ఎకనామిక్స్ విద్యార్థులకు యూనిట్ 2లో ఉత్పత్తి అనే పాఠ్యాంశంలో ఈరోజు టాపిక్ అనేది 4వ టాపిక్ మనం ఈరోజు నిర్వహిస్తున్నాము. టాపిక్ 4. ఈరోజు టాపిక్లో సమోత్పత్తి రేఖ సమతుల్యాన్ని మనం వివరిస్తున్నాము. మరి మనం నిన్నటి క్లాస్లో మనం చూసాము సమోత్పత్తి అంటే ఏమిటి, సమోత్పత్తి రేఖ ఏ విధంగా నిర్ణయించబడుతుంది, ఎలాగ ఉపాంత సాంకేతిక ప్రతిస్థాపన రేటు నిర్ణయిస్తుందో ఆ ఉపాంత సాంకేతిక ప్రతిస్థాపన రేటు ఆధారంగా ఒక అదనపు శ్రామికుడిని నియమించాలంటే మూలధనం తగ్గుదలని మనం దాంట్లో చూసాము. ఆ విధంగా సమోత్పత్తి రేఖ ఎడమ నుండి కుడికి వాలుతున్నట్లుగా మనం ఆల్రెడీ నిన్నటి క్లాస్లో నేర్చుకున్నాం. మూలబిందుకు కుంభాకారంగా ఉన్నట్టుగా కూడా నేర్చుకున్నాం. మరి ఈరోజు తరగతిలో సమోత్పత్తి రేఖ ద్వారా ఉత్పత్తిదారుడు ఏ విధంగా సమతుల్యంలో ఉంటాడు, అదేవిధంగా తన ఉత్పత్తి విస్తరణ పదాన్ని కూడా ఏ విధంగా కొనసాగిస్తాడో ఈరోజు క్లాస్లో మనం నేర్చుకుందాం. సమవ్యయ రేఖ, దీన్నే మనం ధర రేఖ అంటాము. ఇంగ్లీష్లో ఐసో కాస్ట్ కర్వ్. అంటే సమోత్పత్తి సిద్ధాంతంలో ఉత్పత్తిదారుడు ఏ విధంగా సమతుల్యంలో ఉంటాడు అని తెలుసుకోవడానికి ఈ సమవ్యయ రేఖ లేదా ధర రేఖ చాలా ముఖ్యమైన అంశం. ఈ ధర రేఖ ద్వారా, సమవ్యయ రేఖ ద్వారా ఉత్పత్తిదారుడు సమతుల్యంలో ఉండడాన్ని తెలియజేస్తుంది. మరి ఐసో కాస్ట్ కర్వ్ అంటే ఏమిటి? ఉత్పత్తి కారకాల ధరలు స్థిరంగా ఉన్నప్పుడు తన పరిమిత పెట్టుబడితో శ్రమ మరియు మూలధనంను ఏ విధంగా నియమించగలరు తెలిపే రేఖనే సమవ్యయ రేఖ. దీన్ని ధర రేఖ లేదా అవుట్లే లైన్ లేదా స్థిర పెట్టుబడి రేఖ లేదా ఉత్పాదక రేఖలు అంటారు. అంటే దీనికి సమవ్యయ రేఖకు ఇన్ని పేర్లు ఉన్నాయి. సమవ్యయ రేఖని, ధర రేఖని, అవుట్లే లైన్ అని, స్థిర పెట్టుబడి రేఖని, ఉత్పాదక రేఖలని అంటారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఉత్పత్తి కారకాల ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇప్పుడు ఈ సమోత్పత్తి సిద్ధాంతంలో మనం 2 ఉత్పత్తి కారకాలు వాడుతున్నాం. శ్రమని వాడుతున్నాము, మూలధనాన్ని వాడుతున్నాము. ఈ 2 ఉత్పత్తి కారకాల ధరలు స్థిరంగా ఉన్నప్పుడు తన పరిమిత పెట్టుబడితో, అంటే ఉత్పత్తిదారుడు ఎంతైతే పెట్టుబడి పెడుతున్నాడో, అంటే ఒక ఉత్పత్తి ప్రక్రియకు ఎంత పెట్టుబడి పెడుతున్నాడో ఆ పెట్టుబడి అమౌంట్తో శ్రమ మరియు మూలధనాన్ని ఏ విధంగా నియమించగలడో తెలిపే రేఖనే సమవ్యయ రేఖ, ధర రేఖ, అవుట్లే లైన్ అంటారు. మరి ఈ సమవ్యయ రేఖపై ఉన్న ప్రతి బిందువు సమాన వ్యయాన్ని తెలుపుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఉత్పత్తిదారుడు 100 రూపాయలు ఖర్చు పెడుతుండు, ఉత్పత్తి ప్రక్రియకు 100 రూపాయలు ఖర్చు పెడుతుండు అని అనుకున్నట్లయితే ఈ 100 రూపాయలతో ఉత్పత్తి ప్రక్రియలో శ్రమని, మూలధనాన్ని వాడుతుంటాడు. ఇక్కడ సమవ్యయ రేఖ మీద ఉన్న ప్రతి బిందువు ఏ కాంబినేషన్ అయినా 100 ఖర్చు పెడతాడు. ఫర్ ఎగ్జాంపుల్, శ్రమకు 40 రూపాయలు ఇచ్చినట్లయితే మూలధనానికి 40, శ్రమకు 60 పోతే మూలధనానికి 40 అవుతుంది. లేదా 50 రూపాయలు మనకు శ్రమకు ఖర్చు పెడితే మూలధనానికి 50 ఖర్చు పెడుతున్నట్టు. అంటే తాను పెట్టాల్సిన పెట్టుబడిని మనం ధర రేఖ, సమవ్యయ రేఖ తెలియజేస్తుంది. సమవ్యయ రేఖలు 2 ఉత్పత్తి కారకాలపై చేసే మొత్తం వ్యయాన్ని వాటి ధరల నిష్పత్తి తెలుపుతాయి. అంటే వాటి కాస్టు, శ్రామికుడు ఎంత వేతనానికి పనికి వస్తున్నాడు, మూలధనం ఎంత వడ్డీకి మనకు లభిస్తుంది. అంటే ఆ ఉత్పత్తి కారకాల ధరలు, వాటికి చెల్లించే ప్రతిఫలాల ఆధారంగా మనం పెట్టాల్సిన పెట్టుబడి ద్వారా ఎన్ని కారకాలు ఉత్పత్తి ప్రక్రియకు లభ్యమవుతాయో ఈ రేఖ తెలియజేస్తుంది. కావున సమవ్యయ రేఖలు 2 ఉత్పత్తి కారకాలపై చేసే మొత్తం వ్యయాన్ని, వాటి ధరల నిష్పత్తిని తెలుపుతాయి. మరి ఇక్కడ మనం రేఖా చిత్రంలో చూస్తున్నాం. సమవ్యయ రేఖ ఏ విధంగా ఉంటుందో మనం OX అక్షంపై శ్రమను తీసుకున్నాము, OY అక్షంపై మూలధనాన్ని తీసుకున్నాం. ఎందుకంటే సమోత్పత్తి రేఖా సిద్ధాంతంలో మనము 2 ఉత్పత్తి కారకాలు వాడతాం, శ్రమ, మూలధనం. కావున X అక్షం మీద శ్రమను, Y అక్షం మీద మూలధనాన్ని వాడుతున్నాం. మరి 2 కారకాలు వాడాలి, ఏ ఒక్క కారకాన్ని పూర్తిగా వాడడానికి వీలు లేదు. అయితే మనం ఒకవేళ మనం శ్రమనే వాడినట్లయితే B బిందు వరకు శ్రమను కొనుగోలు చేయొచ్చు, శ్రామికుని పనిలో పెట్టవచ్చు. కానీ ఇక్కడ B బిందు వరకు పూర్తిగా శ్రమను వాడితే మూలధనం 0 అవుతుంది. ఒకవేళ మూలధనం ఏ బిందువు అనుకున్నట్లయితే ఏ బిందువు వరకు మనం ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది, మూలధనానికే పూర్తిగా ఖర్చు పెట్టడం. అందుకే A నుంచి B రేఖ మధ్య ప్రతి బిందువు కూడా సమవ్యయాన్ని తెలియజేస్తుంది. సమవ్యయం అంటే
తాను పెట్టాల్సిన 100 రూపాయలే కాంబినేషన్స్. శ్రమను ఎంతమంది పనిలో పెట్టుకుంటాడు, మూలధనాన్ని ఎంతకు వాడతాడు అనేది ఈ రేఖ ఏబి రేఖ అనేది సమవ్యయ రేఖగా మనం తెలపవచ్చు. దీన్నే మనం బడ్జెట్ రేఖ కూడా అంటాం. దీన్నే మనం బడ్జెట్ రేఖ లేదా ఐసో కాస్ట్ కర్వ్ అని కూడా అంటాము. ఈ సమవ్యయ రేఖ ద్వారా సమోత్పత్తి సిద్ధాంతంలో ఉత్పత్తి దాని సమతుల్యాన్ని ఈ సమవ్యయ రేఖ అదేవిధంగా సమోత్పత్తి రేఖల కలయిక ద్వారా ఏ విధంగా సమతుల్యంలో ఉంటాడో ఈ సిద్ధాంతంలో మనం చూడబోతున్నాము. ముందుగా ఉత్పత్తి దాని సమతుల్యాన్ని దీన్ని మనం ప్రొడ్యూసర్ ఈక్విలిబ్రియం అంటాం. ప్రొడ్యూసర్ ఈక్విలిబ్రియం అంటాము. ప్రొడ్యూసర్కి ఎప్పుడు సమతుల్యం ఉంటాడు ఉత్పత్తిదాడు. సమతుల్యం అంటే ఏంటి మనకు ఆల్రెడీ తెలుసు. అంటే ఉత్పత్తి పెంచడం కానీ తగ్గించడం కానీ ఇష్టం లేని స్థితిని సమతుల్యంలో ఉన్నప్పుడు గరిష్ట లాభాలు ఆర్జిస్తాడు ఉత్పత్తిదారుడు. కావున సమోత్పత్తి రేఖ ఐక్యూ రేఖ మరియు సమవ్యయ రేఖ ఐసీసీ రేఖ. సమవ్యయ రేఖని మనము ఐసో కాస్ట్ కర్వ్ అంటాం కనుక ఐసీసీ ఐసో కాస్ట్ కర్వ్. సమవ్యయ రేఖని మనం ఇంగ్లీష్ రాసినప్పుడు ఐసీసీ అని రాస్తాము. సమోత్పత్తి రేఖని ఐక్యూ రేఖ అంటాం. కావున సమోత్పత్తి రేఖ మరియు సమవ్యయ రేఖ ఐసీసీ రేఖలు సమానమైనప్పుడు ఉత్పత్తిదారుడు సమతుల్యంలో ఉంటాడు. ఈ రెండు కూడా సమానం అంటే ఖండించుకున్నప్పుడు, ఈ రెండు కూడా స్పర్శించుకున్నప్పుడు సమానం అవుతుంటాయి. ఆ సందర్భంలో అంటే ఆ సన్నివేశాన్ని ఆ బిందువుని మనము ఉత్పత్తి దాని సమతుల్యంగా గుర్తిస్తాం. ఈ సమతుల్య ఉత్పత్తి వద్ద మాత్రమే కనిష్ట వ్యయం ఉంటుంది, గరిష్ట లాభాలు ఆర్జిస్తాడు. అంటే ఎక్కడైతే ఈ సమోత్పత్తి రేఖ సమవ్యయ రేఖను స్పర్శిస్తుందో లేదా సమానమవుతుందో ఆ బిందువు వద్ద ఉత్పత్తిదారుడు కనిష్ట ఖర్చు అంటే కనిష్ట వ్యయంతో గరిష్ట లాభాలు ఆర్జిస్తాడు. మరి ఉపాంత సాంకేతిక ప్రతిస్థాపన రేటు ఎంఆర్టీఎస్ అంటే ఈ సమతుల్య బిందువు వద్ద ఈ ఉపాంత సాంకేతిక ప్రతిస్థాపన రేటు ఎంఆర్టీఎస్ సమవ్యయ రేఖ లేదా ఐసీసీ రేఖ అవుతుంది. అంటే ఈ ఉపాంత సాంకేతిక ప్రతిస్థాపన బిందువు మరియు సమవ్యయ రేఖ ఈ రెండు కూడా సమానం అవుతాయి. అంటే సమతుల్యంలో ఇక్కడ మనకు ఈ విధంగా రెండు కూడా సమానం అవుతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ సిద్ధాంతాన్ని నిరూపించడానికి అంటే సమోత్పత్తి రేఖ ద్వారా ఏ విధంగా ఈ సమోత్పత్తి సిద్ధాంతంలో ఉత్పత్తిదారుడు సమతుల్యంలో ఉంటాడో తెలుసుకోవడానికి మనం కొన్ని ప్రమేయాలను నిర్ణయించుకోవడం జరిగింది. ముందుగా ప్రమేయాలు చూసినట్లయితే 1వ ప్రమేయం ఉత్పత్తిదారుడు హేతువాది. హేతువాది అంటే ఏ ఉత్పత్తిదారుడైనా నష్టాలను కోరుకోడు, కనిష్ట వ్యయంతో గరిష్ట లాభాలు ఆర్జించాలని ధ్యేయం కలిగి ఉంటాడు, లక్ష్యం కలిగి ఉంటాడు. అంటే ఏ ఉత్పత్తి ప్రక్రియ అయినా ఉత్పత్తిదారుడు గరిష్ట లాభాలు పొందాలని లక్ష్యంగా కలిగి ఉంటాడు. ఇక్కడ ప్రమేయం కూడా ఉత్పత్తిదారుడు హేతువాది. హేతువాది అంటే హేతుబద్ధంగా ఆలోచిస్తాడు. హేతుబద్ధంగా అంటే కనిష్ట ఖర్చుతో కనిష్ట వ్యయంతో గరిష్ట లాభాలు పొందామని ఆశిస్తాడు. 2వ ప్రమేయం చూసినట్లయితే ఉత్పత్తిదారుని పెట్టుబడి స్థిరం. అంటే మనం బడ్జెట్ రేఖ సమవ్యయ రేఖ ఏం తెలియజేస్తుంది, తాను ఉత్పత్తి ప్రక్రియలో ఎంత అమౌంట్ ఖర్చు పెడుతున్నాడో అది స్థిరం, అది మారడానికి వీల్లేదు. 1000 రూపాయలు ఖర్చు పెడుతుండా, 10,000 ఖర్చు పెడుతుండా లేదా 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతుండా, ఏ విధంగా ఉత్పత్తి ప్రక్రియకి ఎంతైతే ఖర్చు పెట్టాలనుకుంటుండో ఆ పెట్టుబడి మారదు. కాంబినేషన్స్ మారుతున్నప్పుడు కూడా ఉత్పత్తి మాత్రం మారదు. కావున దాని బడ్జెట్ రేఖ అనేది స్థిరంగా ఉంటుంది. 3వ ప్రమేయం చూసినట్లయితే శ్రమ మరియు మూలధనం ధరలు స్థిరం. అంటే ఈ సమోత్పత్తి సిద్ధాంతంలో 2 ఉత్పత్తి కారకాలు వాడుతున్నాం, శ్రమని వాడుతున్నాము మరియు మూలధనానికి వాడుతున్నాం. వాటి యొక్క ధరలు స్థిరం. ధరలు స్థిరం అంటే శ్రామికుని యొక్క వేతనాలు స్థిరంగా ఉంటాయి. మూలధనం యొక్క వడ్డీ ప్రతిఫలం కూడా స్థిరంగా ఉంటాయి. అందుకే మన ప్రమేయం ఏంటంటే కండిషన్ శ్రమ మరియు మూలధనం ధరలు స్థిరంగా ఉంటాయి. 4వ ప్రమేయము సాంకేతిక పరిజ్ఞానంలో మార్పు ఉండదు. అంటే ఈ సిద్ధాంతాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు సిద్ధాంతంలో ఏం చూస్తుంటాం మనం, చలనపాతాల సిద్ధాంతంలో ఏ విధంగా ఒక శ్రామికుని పెంచుతూ పోతే ఉత్పత్తిలో వచ్చే మార్పులు ఎలా తెలిసాయో ఇక్కడ కూడా ఈ కాంబినేషన్ మారుస్తున్నప్పుడు శ్రమ మూలధనం కాంబినేషన్ మారుస్తున్నప్పుడు లేదా పెంచుతున్నప్పుడు ఏ విధంగా ప్రతిఫలాలు ఉంటాయో ఈ సిద్ధాంతం తెలుపుతుంది. కావున ఈ సిద్ధాంతం పరిశీలిస్తున్నప్పుడు సాంకేతిక పరిజ్ఞానంలో మార్పు ఉండదు. అంటే అంతకుముందు ఏ యంత్ర పరికరాలు అయితే వాడుతున్నామో, ఏ మిషనరీ అయితే వాడుతున్నామో వాటిని మాత్రమే ఉపయోగిస్తుండాలి, ఇవి మారడానికి వీల్లేదు. ఈ 4 ప్రమేయాల ఆధారంగా ఉత్పత్తిదారుడు ఏ విధంగా సమతుల్యంలో ఉంటాడో మనం చూస్తున్నాము. ఇక్కడ ఉత్పత్తిదారుని సమతుల్య రేఖ మనం చూస్తున్నాం. అంటే ఉత్పత్తిదారుని సమతుల్య రేఖ మనం ఇప్పుడే అనుకున్నాం. ఉత్పత్తిదారుడు సమతుల్యంలో ఉండాలంటే 2 కండిషన్లు ఉన్నాయి. ఒకటి సమవ్యయ రేఖ లేదా బడ్జెట్ రేఖ మనకు సమోత్పత్తి రేఖ స్పర్శించుకోవాలి, సమానం కావాలి. సమవ్యయ రేఖ అంటే బడ్జెట్ రేఖ ఏబీ రేఖ, అదేవిధంగా సమోత్పత్తి రేఖ ఐక్యూ రేఖలు స్పర్శించుకోవాలి.
ఈ స్పర్శించుకున్న బిందువు వద్ద మనం సమతుల్యంలో ఉంటాడు. అక్కడ మాత్రమే కనిష్ట వ్యయము గరిష్ట లాభాలు పొందుతాడు. అంతేకాకుండా మనం పైన చూసినట్లు ఎంఆర్టీఎస్ ఈజ్ ఈక్వల్ టు ఐసీసీ రేఖ. ఐసీసీ రేఖ అనేది ఈ బడ్జెట్ రేఖ అనేది సమానంగా ఉండాలి. ఈ రెండు కండిషన్లు ఉంటే ఉత్పత్తిదారుడు సమతుల్యంలో ఉంటాడు. మరి ఇక్కడ మనం డయాగ్రామ్ చూసినట్లయితే, రేఖాచిత్రాన్ని చూసినట్లయితే ఓఎక్స్ అక్షం మీద శ్రమను తీసుకున్నాము, ఓవై అక్షం మీద మూలధనం తీసుకున్న తర్వాత మనం ఇక్కడ రెండు రేఖలు గీసాం. రెండు రేఖలు ఆల్రెడీ మనం ఇదివరకు నేర్చుకున్న పాఠం ఐక్యూ రేఖలు ఎడమ నుంచి కుడికి కిందికి వాలి ఉంటాయి ఐక్యూ రేఖలు. అందుకే ఒక రేఖాపటంపై ఎన్ని ఐక్యూ రేఖలైనా ఉండవచ్చు. మనకు ఆల్రెడీ సమోత్పత్తి రేఖ ధర్మాల్లో చూసాం. కావున ఇక్కడ సమోత్పత్తి ధర్మాలు రెండు రేఖలు తీసుకున్నాము. IQ1 IQ2 అనేది తీసుకున్నాం. ఒకటేమో 100 ఉత్పత్తి తెలిసే ఉత్పత్తి రేఖ సమోత్పత్తి రేఖ, రెండోది దానిపైన ఉన్నది 200 ఉత్పత్తిని తెలియజేసే సమోత్పత్తి రేఖ. అదేవిధంగా AB రేఖను తీసుకున్నాం. AB రేఖ అనేది బడ్జెట్ రేఖ లేదా సమవ్యయ రేఖ. అంటే ఉత్పత్తిదారుడు ఎంత ఖర్చు పెట్టే శక్తి ఉంది, ఎంత ఖర్చు పెట్టాలనుకుంటున్న పెట్టుబడి రేఖ బడ్జెట్ రేఖ అనేది. ఈ రెండు కూడా ఎక్కడ సమతుల్యంలో ఉన్నాయో మనం పరిశీలించినట్లయితే ఈ AB రేఖ పైన 3 బిందువులు మనకు స్పర్శిస్తున్నాయి. 3 బిందువుల వద్ద ముందుగా IQ రేఖ కింది రేఖ చూడండి, IQ1 రేఖ లేదా IQ1 రేఖ C బిందువు వద్ద D బిందువు వద్ద సమానమైనవి. C బిందువు వద్ద D బిందువు వద్ద రెండుసార్లు సమతుల్యంలో ఉన్నది. దానిపైన ఉన్న రేఖ IQ రేఖ ఈ బిందువు వద్ద సమానమైనది. మరి ఇక్కడ ఏ ఉత్పత్తిని కొనసాగించాలి చూసినట్లయితే, ఏ కాంబినేషన్ కొనసాగించాలని చూసినట్లయితే C బిందువు వద్ద సమతుల్యంలో ఉన్న B బిందువు వద్ద సమతుల్యంలో ఉన్న ఇక్కడ ఉత్పత్తి అనేది తక్కువ. ఎందుకంటే ఈ కింద IQ1 రేఖ అనేది తక్కువ ఉత్పత్తి తెలియసే రేఖ. C బిందువు ఉత్పత్తి 100 యూనిట్లే, B బిందువు ఉత్పత్తి 100 యూనిట్లే. అంటే సేమ్ ఖర్చు పెట్టే అమౌంట్ సమానమైనప్పుడు ఉత్పత్తి ఇక్కడ తక్కువగా చూపిస్తుంది ఈ IQ రేఖ కింది రేఖ. రెండవది పై రేఖ IQ2 రేఖ ఇది ఈ బిందువు వద్ద AB బడ్జెట్ రేఖను లేదా సమవ్యయ రేఖను స్పర్శిస్తుంది. అంటే ఈ రెండు సమానం అవుతున్నాయి. అయితే అందుకే ఇక్కడ ఈ బిందువు వద్ద ఉత్పత్తిదారుడు గరిష్ట ఆదాయం, ఎందుకంటే ఇక్కడ చూడండి IQ2 అనేది 200 ఆదాయం, 200 ఉత్పత్తిని చూపిస్తుంది, 200 యూనిట్ల ఉత్పత్తిని సూచిస్తుంది. అందుకే అంతే ఖర్చు మొత్తంతో, అంతే పెట్టుబడితో, అంతే బడ్జెట్ రేఖతో ఇక్కడ ఎక్కువ అవుతుంది 200 ఉత్పత్తిని సాధించడానికి అవకాశం ఉంది సాధించడానికి. మరి CD బిందువులు సమానమైనప్పుడు కూడా ఇక్కడ సమతుల్యం అనేది జరిగినప్పుడు కూడా గరిష్ట లాభాలు పొందడు. అందుకే ఇక్కడ ఖండించింది కనుక గరిష్ట లాభాలు పొందట్లేదు, అది స్పర్శిస్తుంది. ఆ రెండు సమానమవుతున్నాయి కనుక ఈ బిందువుని కొనసాగిస్తూ ఇప్పుడు OL అనే శ్రామికులను పనిలో పెట్టుకుంటూ OL అనే మన ఈ బిందువు నుంచి X అక్షానికి గీసాం గీతని, అది OL శ్రామికులను తెలియజేస్తుంది. Y అక్షానికి ఈ బిందువు నుంచి Y అక్షానికి గీసాం, ఎంత మూలధనం వాడుతున్నాడు అంటే OK మూలధనం వాడుతున్నాడు. అంటే OL OK మూలధనంతో ఉత్పత్తిని కొనసాగిస్తూ ఈ బిందువు వద్ద సమతుల్యం ఉండి కనిష్ట వ్యయము గరిష్ట లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇది ఈ రేఖాచిత్రం చూస్తే మనకు అర్థమవుతుంది. కావున ఇక్కడ ఉత్పత్తిదారుడు ఈ బిందువు వద్ద సమతుల్యంలో ఉంటాడు. ఈ రేఖాచిత్రాన్ని మనం వివరంగా చెప్పుకున్నట్లయితే, అంటే రేఖాచిత్ర వివరణ మనం చేయడం జరిగింది. ఈ రేఖాచిత్రం ద్వారా మనము కింద దాని రేఖాచిత్ర వివరణ చూసినట్లయితే మనం ఏం రాస్తాము, OX అక్షం మీద శ్రామికులను తీసుకోవడం జరిగింది, OY అక్షం మీద మూలధనాన్ని తీసుకోవడం జరిగింది. తర్వాత AB రేఖ అనేది బడ్జెట్ రేఖ లేదా సమవ్యయ రేఖ. తర్వాత IQ1 IQ2 అనేది సమోత్పత్తి రేఖలు. మరి IQ1 కంటే IQ2 రేఖ పైన ఉంటుంది కనుక ఇది ఎక్కువ ఉత్పత్తి తెలియజేసే రేఖ. అంటే IQ1 అనేది 100 ఉత్పత్తి అయితే IQ2 అనేది 200 ఉత్పత్తి రేఖ. ఈ విధంగా మనం రేఖాచిత్రాన్ని ముందుగా ఎక్కడ ఏమేమి ఉన్నాయో దాన్ని రాయడం జరుగుతుంది, వివరించడం జరుగుతుంది. ఆ తర్వాత కాన్సెప్ట్, ఇప్పుడు ఏం చెప్తాను, ఎక్కడ సమతుల్యం ఉంటాడు కాన్సెప్ట్ చూసినట్లయితే AB రేఖ సమవ్యయ రేఖ మనం ఇప్పుడు చెప్పుకున్నట్టే, IQ1 సమోత్పత్తి రేఖ, IQ1 IQ2లు సమోత్పత్తి రేఖలు. అయితే ఇక్కడ IQ1 సమోత్పత్తి రేఖ మీద C, D బిందువుల వద్ద ఖండిస్తుంది. AB రేఖ బడ్జెట్ రేఖ అనేది ఇప్పుడు మనం చెప్పినట్టు CD బిందువుల వద్ద ఖండిస్తుంది. కానీ ఇక్కడ సమతుల్యంలో ఉండడు. ఎందుకు సమానమైన సమతుల్యం ఎందుకు ఉండడు? మనం కారణం చూసినట్లయితే ఇక్కడ తక్కువ ఉత్పత్తి ఉంది. కేవలం తక్కువ ఉత్పత్తి అంటే ఈ అంతే ఖర్చు పెట్టి 100 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి కొనసాగిస్తాడు. C బిందువు వద్ద ఉందే, D బిందువు వద్ద కూడా ఉందే. కావున అదే AB అదే వ్యయంతో అంతే ఖర్చుతోటి
ఈ బిందువు వద్ద సమతౌల్యంలో చూసినట్లయితే ఈ బిందువు వద్ద స్పర్శరేఖగా ఉంది కనుక అక్కడ సమతౌల్యంలో చూసినట్లయితే గరిష్ట ఉత్పత్తిని సంపాదిస్తాడు, గరిష్ట ఉత్పత్తిని పొందుతాడు. అంటే అక్కడ 200 యూనిట్ల అంతే ఖర్చు సేము, కానీ అన్న 100 బదులు 200 ఉత్పత్తిని సాధిస్తాడు. ఈ గరిష్ట ఉత్పత్తి సాధించి గరిష్ట లాభాలు పొందుతాడు కనిష్ట వ్యయంతో. కావున ఈ బిందువు వద్ద ఉత్పత్తిదారుడు సమతౌల్యంలో ఉంటాడు. ఈ సమతౌల్యంలో ఉన్న తర్వాత మరి ఉత్పత్తిదారులు తన ఉత్పత్తిని ఆపేరు. ఎందుకంటే లాభాలు వస్తున్నప్పుడు ఎవరైనా ఉత్పత్తిని అంటే పెట్టుబడిని పెంచి ఇంకిత ఉత్పత్తి సాధించి ఇంకిత గరిష్ట లాభాలు పొందడానికి కృషి చేస్తారు. దాన్నే మనము ఉత్పత్తి తరహా రేఖ అంటాం, లేదా విస్తరణ పదం, లేదా ఇంగ్లీష్లో ఎక్స్పాన్షన్ పాత్. పాత్ అంటే దారి. ఏం దారి ఇది? విస్తరణ పదం లేదా ఉత్పత్తి తరహా రేఖ. మరి ముందుగా ఉత్పత్తి తరహా రేఖ అంటే ఏంటి, లేదా ఉత్పత్తి తరహా రేఖ విస్తరణ పదం అంటే ఏంటో ముందుగా నిర్వచనం ద్వారా చూద్దాం. ఏంటి మరి? శ్రమ మరియు మూలధనం ధరలు స్థిరంగా ఉన్నప్పుడు, ఇది కండిషన్, మనం ప్రమేయంలో చూసాం. శ్రమ మూలధనం ధరలు స్థిరంగా ఉన్నప్పుడు ఉత్పత్తిదారుని యొక్క వివిధ పెట్టుబడి స్థాయిల వద్ద ఏర్పడిన వివిధ సమతౌల్య బిందువులను కలపగా వచ్చిన రేఖే ఉత్పత్తి తరహా రేఖ లేదా విస్తరణ పదం అంటారు. అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. శ్రమ మూలధనం ధరలు స్థిరంగా ఉన్నప్పుడు ఉత్పత్తిదారుడు, మనం పై రేఖా చిత్రంలో చూసినట్లయితే 100 పెట్టుబడి పెట్టిండు అనుకుందాం, లేదా 1000 రూపాయలు పెట్టుబడి పెట్టిండు అనుకుందాం. 1000 రూపాయల పెట్టుబడితో గరిష్ట ఉత్పత్తి ఈ బిందువు వద్ద సాధించాడు. మరి లాభాలు వస్తున్నప్పుడు ఇంకేం చేస్తాడు? ఈ 100 పెట్టుబడిని ఏబీ రేఖని ఇంకా పెట్టుబడి పెంచుతాడు. అప్పుడు ఈ రేఖ పెట్టుబడి పెంచంటే ఏబీ రేఖ పైకి జరుగుతుంది. AB1 గానో లేదా AB2 గానో ఈ విధంగా పెట్టుబడి పెంచడం జరుగుతుంది. లాభాలు వస్తేప్పుడల్లా పెట్టుబడిని పెంచుతాడు. ఒకవేళ నష్టాలు వస్తే పెట్టుబడిని తగ్గిస్తాడు. కావున ఏబీ రేఖలో మార్పు వస్తుందని మనకు అర్థం చేసుకోవాలి. శ్రమ మూలధనం ధరలు స్థిరంగా ఉన్నప్పుడు ఉత్పత్తిదారుని యొక్క వివిధ పెట్టుబడి స్థాయిల వద్ద, అంటే పెట్టుబడులు 1000 పెట్టుబడి పెడితే ఎంత, 2000 పెట్టుబడి పెడితే ఎట్లా, 3000 పెట్టుబడి, అంటే ఈ విధంగా లాభాలు వస్తున్నట్టు పెట్టుబడి పెంచుతాడు. వివిధ పెట్టుబడి స్థాయిల వద్ద ఏర్పడిన వివిధ సమతౌల్య బిందువులను కలపగా వచ్చిన రేఖే ఉత్పత్తి తరహా రేఖ లేదా విస్తరణ పదం అంటారు. మరి ఈ రేఖ దీర్ఘకాలంలో ఉత్పత్తిదారుని పరిస్థితి తెలుపుతుంది. ఎందుకు దీర్ఘకాలము? సడన్గా పెంచడానికి వీల్లేదు. ఫస్ట్ కొద్దిగా పెట్టుబడి పెట్టి ఉత్పత్తిని కొనసాగిస్తాడు. ఆ తర్వాత లాభాలు రాగానే ఇంకిత పెట్టుబడి పెంచి మళ్ళీ ఉత్పత్తిని కొనసాగిస్తాడు. మళ్ళీ అక్కడ సమతౌల్యం ఏర్పడుతుంది. మళ్ళీ లాభాలు రాగానే మళ్ళీ ఇంకిత పెట్టుబడిని పెంచుతాడు. మళ్ళీ సమతౌల్యం ఏర్పడుతుంది. ఈ విధంగా పెట్టుబడి పెంచినప్పుడల్లా సమతౌల్య బిందువులు, వివిధ సమతౌల్య బిందువులను కలుపుతూ గీసే రేఖే మనం ఉత్పత్తి తరహా రేఖ. ఉత్పత్తి ఏ విధంగా పెరుగుతుందో తెలియజేసే రేఖనే మనం ఉత్పత్తి తరహా రేఖ అంటాం. ఈ విధంగా పెట్టుబడి పెంచడం అనేది దీర్ఘకాలంలో జరుగుతుంది. పెట్టుబడులు పెడతా ఉంటే ఉత్పత్తి పెరుగుతూ ఉంటుంది, మళ్ళీ పెట్టుబడులు పెరుగుతుంటాడు. ఇది దీర్ఘకాలిక ఉత్పత్తిదారుని సమతౌల్యాన్ని తెలుపుతుంది. ఈ విస్తరణ పదం వాలు అనేది, అంటే విస్తరణ పదం రేఖ యొక్క వాలు 2 అంశాలపై ఆధారపడి ఉంటుంది. విస్తరణ పదం అంటే ఈ పెరగడం అనేది రేఖ ఏ విధంగా పెరుగుతుందో తగ్గుతుందో అని తెలియజేసేది 2 అంశాల మీద ఆధారపడి ఉంటుంది. మొదటిది ఏంటంటే ఉత్పత్తి కారకాల సాపేక్ష ధరలపై. ఉత్పత్తి కారకాల సాపేక్ష ధరలు అంటే మనం కారకాలకు చెల్లించే ప్రతిఫలాలు, వాటి యొక్క రేషియో, నిష్పత్తి ఏ విధంగా కారకాల ధరలపైన ఆధారపడి ఉంటుంది. రెండోది సమోత్పత్తి రేఖల ఆకారంపై ఆధారపడి ఉంటుంది. అంటే కారకాలకు చెల్లించే ధరల మీద ఒకటైతే, రెండోది సమోత్పత్తి రేఖ ఆకారం పైన ఈ ఉత్పత్తి తరహా రేఖ లేదా విస్తరణ పదం రేఖ ఆధారపడి ఉంటుంది. ఈ 2 అంశాలు ఏ విధంగా ఆధారపడతాయో మనం రేఖాచిత్రంలో వివరంగా తెలుసుకుందాం. ఇక్కడ ఉత్పత్తిదారుని సమతౌల్యాన్ని తెలియజేస్తుంది. ఏ విధంగా వివిధ పెట్టుబడుల స్థాయిల వద్ద ఉత్పత్తిదారుని సమతౌల్యాలను కలుపుతూ గీసే తరహా రేఖ ఏ విధంగా ఉంటుందో మనం ఈ రేఖాపటంలో చూద్దాం. ముందుగా OX అక్షం మీద శ్రమను తీసుకున్నాము, OY అక్షం మీద మూలధనం తీసుకున్నాం. OX అక్షం మీద శ్రమను, OY అక్షంపై మూలధనాన్ని తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మనము వివిధ బడ్జెట్ రేఖలను గీసాం. ముందుగా మధ్యరేఖను చూద్దాం. మధ్యరేఖ ఏ రేఖ, AB అనేది మధ్యరేఖ, బడ్జెట్ రేఖ, ఇది వరకు ఉన్న రేఖ అనుకుందాం. తర్వాత A1 B1, AB అనేది పందురేఖ, తర్వాత A1 B1 A2 B2, అంటే ఇక్కడ 3 బడ్జెట్ రేఖలు గీసాం. ఎందుకు 3 బడ్జెట్ రేఖలు? ఫర్ ఎగ్జాంపుల్ మనం AB మనం 1000 అనుకుంటే, ముందుగా AB మనం 1000 పెట్టుబడి అనుకుందాం. అప్పుడు IQ రేఖలు కూడా ప్రతిసారి IQ రేఖలు గీసాం, 3 IQ రేఖలు గీసాం.
ఒక్కొక్క రేఖ మీద సమతుల్య ఐక్యూ రేఖలు ఎందుకు బడ్జెట్ రేఖ, సమవ్యయ రేఖ, సమోత్పత్తి రేఖ స్పర్శించుకున్నప్పుడు సమానమైనప్పుడు సమతుల్యంలో ఉంటాడు కనుక ముందుగా కింది రేఖను చూద్దాం. కింది రేఖను చూసినట్లయితే A1B ఆ రేఖ మనకు కనిపిస్తుంది. మరి అక్కడ ఈ అనే బిందువు వద్ద సమతుల్యం ఉంది. ఎందుకంటే AB రేఖకు ఐక్యూ రేఖ ఈ బిందువు వద్ద స్పర్శించింది. అక్కడ ఆ పెట్టుబడి వద్ద ఆ బిందువు వద్ద సమతుల్యంలో ఉంటుంది ఈ బిందువు వద్ద. ఆ తర్వాత అక్కడ ఏంది సమతుల్యం ఉన్నప్పుడు గరిష్ట లాభాలు పొందుతాడు, గరిష్ట ఉత్పత్తి గరిష్ట లాభాలు పొందుతాడు. మళ్ళీ తిరిగి పెట్టుబడి పెంచుతాడు, లాభాలు వస్తున్నాయి కనుక పెట్టుబడి పెంచడం జరుగుతుంది. పెట్టుబడి ఇప్పుడు ఏమైంది, మధ్య రేఖకు పోయింది, కిందికి వెళ్ళి రేఖ నుంచి పైకి AB1కు మారింది రేఖ. అంటే ఇక్కడ ₹1000 AB అనుకుంటే ఇప్పుడు AB1 అనేది 2000 పెట్టుబడి పెంచాడు. పెట్టుబడి పెంచినప్పుడు అప్పుడు సమతుల్యం ఏ విధంగా ఉంది, E2 బిందువు వద్ద ఉంది. ఈ కానిచ్చి E1 బిందువు వద్ద ఐక్యూ స్పర్శరేఖగా ఉంది. తర్వాత మళ్ళీ పెట్టుబడి పెంచాడు, A2B2 అయింది. A2B2 రేఖ ఇంకా పెట్టుబడి పై రేఖలు పెరుగుతూ ఉంటే బడ్జెట్ రేఖలు పెరుగుతాయి, పెట్టుబడి పెరుగుతూ ఉంటాయి. కావున A2B2 వద్ద ఇక్కడ సమతుల్యము IQ2 రేఖ E2 బిందువు వద్ద సమతుల్యంలో ఉంది. అంటే ఇప్పుడు మొదట ₹1000 ఉన్నప్పుడు ఈ బిందువు వద్ద సమతుల్యము, 2000 పెట్టుబడి పెరిగినప్పుడు E1 వద్ద సమతుల్యము, 3000 పెట్టుబడి పెరిగినప్పుడు E2 వద్ద సమతుల్యం ఉంది. అంటే ఈ విధంగా వివిధ సమతుల్య బిందువులను E1, E2 రేఖలను సమతుల్య బిందువులను కలుపుతూ గీసే రేఖే R రేఖ. దాన్నే విస్తరణ పదం రేఖ. తరహాను అనుసరించిన ఏ విధంగా ఉత్పత్తి పెరుగుతుంది, ఉత్పత్తి తరహాను తెలియజేస్తుంది కనుక ఇది తరహాను అనుసరించిన రేఖ అంటాము. దీన్ని విస్తరణ పదం అంటే తన ఉత్పత్తి ఏ విధంగా విస్తరిస్తుందో తెలియజేసే రేఖ ఇది R రేఖ, విస్తరణ రేఖగా అంటాం. అంటే ఈ విధంగా ఉత్పత్తిదారులు అయినా సరే ముందుగా తన పెట్టుబడుల ద్వారా గరిష్ట లాభాలు పొందుతూ మళ్ళీ పెట్టుబడులు పెంచుకుంటూ గరిష్ట లాభాలు పొందుతూ ఈ విధంగా తన ఉత్పత్తి పెంచుకోవడం జరుగుతుంది. మరి దీన్ని మనం రేఖాచిత్ర వివరణ మనం చూసినట్లయితే OX అక్షం మీద శ్రమను తీసుకోవడం జరిగింది, OY అక్షం మీద మూలధనాన్ని తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత AB, A1B1, A2B2 అనేది వివిధ పెట్టుబడి స్థాయిలను తెలిసే బడ్జెట్ రేఖలు లేదా సమవ్యయ రేఖలు. అదేవిధంగా IQ1, IQ2 అనేది వివిధ సమోత్పత్తి రేఖలు, వివిధ ఉత్పత్తి స్థాయిలను తెలిసే సమోత్పత్తి రేఖలు. IQ తక్కువ, IQ1 ఎక్కువ, IQ2 ఇంకా ఎక్కువ ఉత్పత్తిని తెలియజేసే రేఖలు. అదేవిధంగా వివిధ పెట్టుబడుల వద్ద సమతుల్యాలు E1, E2 అనేది విస్తరణ పదాన్ని అంటే ఉత్పత్తి తరహా ఏ విధంగా మారుతుందో ఏ విధంగా పెరుగుతుందో తెలిపే రేఖలు. ఇక్కడ P/K స్థిరంగా ఉన్నప్పుడు అంటే P అంటే ప్రైసెస్ కండిషన్ మనం ముందే చెప్పుకున్నాం. ప్రైసెస్ ఆఫ్ L and K అంటే శ్రమ మూలధనం ధరలు స్థిరంగా ఉన్నప్పుడు, వాటికి చెల్లించే ప్రతిఫలాల ధరలు స్థిరంగా ఉన్నప్పుడు, ఇది ప్రమేయం రాసుకున్నాం మనం. అవి స్థిరంగా ఉన్నప్పుడు పెట్టుబడి I అనేది ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి పెరిగితే సమోత్పత్తి IQ పెరుగుతుంది. ఇప్పుడు ఈ రేఖాచిత్రంలో మనకి ఏమర్థమైంది, ఈ ధరలు శ్రమ మూలధన ధరలు స్థిరంగా ఉన్నప్పుడు పెట్టుబడి పెంచుతూ పోతే సమోత్పత్తి పెరుగుతుంది. ఈ పెరిగిన సమతుల్య బిందువులు పెరుగుతూ ఉంటే సమతుల్య బిందువులు మారుతున్నాయి. ఫస్ట్ సమతుల్య బిందువు E ఉండే, తర్వాత E1 అయింది సమతుల్య బిందువు, తర్వాత E2 అయింది. ఈ విధంగా పెరిగిన సమతుల్య బిందువులు E1, E2లను కలపగా వచ్చిన రేఖే ఉత్పత్తి తరహా రేఖ. ఈ విధంగా ఉత్పత్తి పెరుగుతుంది, తరహా పెరుగుతుంది కనుక ఉత్పత్తి తరహా రేఖ లేదా దీన్ని విస్తరణ పదం అని అంటాం. దీన్ని R రేఖతో సూచించారు. రేఖాచిత్రంలో క్యాపిటల్ Rగా మనం సూచించడం జరిగింది. మరి ఆధునిక ఆర్థికవేత్తల ప్రకారము ఉత్పత్తి తరహా రేఖ L ఆకారంలో ఉంటుంది. నిజానికి ఇక్కడ మనకు స్ట్రేట్గా ఉన్నది, స్ట్రేట్గా అంటే మనకు సరళ రేఖగా ఉన్నది, సరళ రేఖ అంటే చక్కగా ఉన్నది. ఇక్కడ ఎడమ నుంచి కుడికి పైకి వాలి ఉంది. తరహానంచ రేఖ పెరుగుతూ ఎడమ నుంచి కుడికి పైకి వాలి ఉంది. అంటే అనులోమ సంబంధం ఉంది. ఎందుకు అనులోమ సంబంధం ఉంది, ఎప్పుడైనా ఉత్పత్తి పెరుగుతూ ఉంటే లాభాలు పెరుగుతుంటాయి. కానీ ఈ రేఖల చిత్రంలో ఉన్నట్లుగా ఉండదు అని ఆధునిక ఆర్థికవేత్తలు చాలామంది రీసెర్చ్ చేసి చెప్పడం జరిగింది. వాళ్ళ పరిశీలన ఏం తెలియదంటే వాస్తవమే పెరుగుతుంది, తరహానంచ పెట్టుబడులు పెరుగుతూ ఉంటే ఉత్పత్తి తరహా పెరుగుతుంది. కానీ ప్రతి ఉత్పత్తి ప్రక్రియలో కూడా మొదట పెరుగుతున్న ప్రతిఫలాలు, తర్వాత స్థిర ప్రతిఫలాలు, తర్వాత క్షీణ ప్రతిఫలాలు వస్తాయి కనుక రేఖ అనేది ఆర్థికవేత్తల ప్రకారం ఈ ఉత్పత్తి తరహా రేఖ ఎల్లు ఆకారం కలిగి ఉంటుందనేది వివిధ రీసెర్చ్ల వల్ల తేలిన అంశము. రైట్, ఈ విధంగా మనము తరహా అనేది ఏ విధంగా
ఉత్పత్తి తరహా ఏ విధంగా ఉన్నది, విస్తరణ పదం ఏ విధంగా ఉన్నది అనేది మనం చూసాం. అంటే ముందుగా ఈరోజు మనం సమోత్పత్తి రేఖ సిద్ధాంతంలో సమోత్పత్తి రేఖ ఏ విధంగా ఉన్నది, సమోత్పత్తి రేఖని ఏం నిర్ణయిస్తున్నాయి, మరి సమోత్పత్తి రేఖ అనేది సమతుల్యానికి బడ్జెట్ రేఖ, ఈ సమవ్యయ రేఖ లేదా బడ్జెట్ రేఖ, ఈ సమోత్పత్తి రేఖలు సమానమైనప్పుడు ఉత్పత్తిదారుడు సమతుల్యంలో ఉంటాడు. ఈ సమతుల్యంలో ఉండి కనిష్ట వ్యయంతో గరిష్ట లాభాలు అనేది ఆర్జిస్తాడు. ఈ గరిష్ట లాభాలు ఆర్జిస్తున్నప్పుడు మళ్ళీ ఊరుకోడు. లాభాలు వస్తూ ఉంటే మళ్ళీ పెట్టుబడులు పెంచుతూ ఉంటే ఈ విధంగా పెట్టుబడి పెరిగినప్పుడు మళ్ళీ సమతుల్యం మారుతుంది. మళ్ళీ పెట్టుబడులు పెరుగుతారు, ఈ విధంగా సమతుల్యం మారుతుంది. మళ్ళీ ఈ విధంగా పెట్టుబడులు పెంచుకుంటూ పోవడం జరుగుతుంది. ఈ విధంగా పెట్టుబడి పెంచినప్పుడల్లా వచ్చే ఈ సమతుల్య బిందువులను కలుపుతూ గీసే రేఖే తరహాను అనుసరించిన రేఖ విస్తరణ పదం కూడా అంటాం. ఈ విధంగా ఉత్పత్తిదారుడు చరానుపాతాల సిద్ధాంతంలో ఒక కారకాన్ని మార్చి గరిష్ట లాభాలు, తర్వాత క్షీణ రుణ ప్రతిఫలాలు ఏ విధంగా పొందుతాడో, ఇక్కడ సమోత్పత్తి రేఖ సిద్ధాంతంలో ఒక కారకాన్ని బదులు 2 కారకాల మార్పు ద్వారా, 2 కారకాలంటే శ్రమని మూలధనాన్ని మార్చడం ద్వారా ఏ విధంగా ప్రతిఫలాలు సాధిస్తారు, ఏ విధంగా ఉత్పత్తి ప్రక్రియని కొనసాగిస్తారు, ఏ విధంగా అధిక లాభాలను పెంచుకుంటారు, ఎక్కడ సమతుల్యం ఉంటాడు, ఇవన్నీ అంశాలను మనం ఈరోజు పాఠ్యాంశంలో తెలుసుకోవడం జరిగింది. రేపటి క్లాసులో మనము తరహాను అనుసరించిన ప్రతిఫలాలు అంటే మనం ఇప్పటి వరకు ఒక కారకాన్ని మార్చి ప్రతిఫలాలు చూసాము, తర్వాత 2 కారకాలను మార్చి ప్రతిఫలాలు చూసాము. నెక్స్ట్ దీర్ఘకాలిక ప్రతిఫలం, మనం ఇదంతా కూడా స్వల్పకాలిక ప్రతిఫలంలో ఏ విధంగా ఉన్నాయో మనం చూస్తున్నాము. తర్వాత దీర్ఘకాలిక ప్రతిఫలంలో అన్ని ఉత్పత్తి కారకాల మార్పు వల్ల ఏ విధంగా ప్రతిఫలాలు ఉంటాయి అనే అంశాన్ని మనం రేపటి క్లాసులో మనం నేర్చుకుంటాం.